కూడా విగ్రహిస్తున్నాడు. సత్యదేవుడి యొక్క అనుగ్రహం వల్ల ఈ కట్టెలన్నీ కూడా అంతర్ధానమైపోయి మంచి శ్రీగంధం చెక్కలైనాయి. విశేషమైనటువంటి మళ్ళీ ద్రవ్యాన్ని గడించాడు ఇక్కడ ఆ కట్టెలమ్మవారట. ఆ కట్టెలమ్మవారి యొక్క ఆనందానికి అవధులు లేకుండా ఉన్నాయి. ఇంటికి వచ్చేసి ఒక పౌర్ణమి రోజున సుముహూర్తం ఏర్పాటు చేసుకొని తన యొక్క బంధుమిత్రుల సమక్షంలో ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత మహోత్సవాన్ని వైభవంగా చేసుకుంటూ మంచి ఐశ్వర్యవంతులైనారుగా ఇక్కడ బ్రాహ్మణోత్తములు ఈ కట్టెలమ్మ వారు కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని వైభవంగా జరిపించుకుంటూ ధన కనక వస్తు వాహనములే కాకుండా అష్ట ఐశ్వర్యాలతో సిద్ధిస్తూ వాళ్ళకి గమనంలో వాళ్ళ అంచానికి కూడా మోక్షానికి వెళ్ళాలని చెప్పేసి మనకి రేవాఖండంలో స్కాంద పురాణంలో ద్వితీయోధ్యాయాన్ని చెప్పారట. సత్యనారాయణ స్వామి భగవానికి